యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే కొన్ని మాటలు, పిరికి వాళ్ళు నా రాజ్యములో ప్రవేశించరు. పిరికి వాళ్ళు నా రాజ్యములో ప్రవేశించరు. పిరికి వాళ్ళు ఎందుకు ప్రవేశించరు ఏంటి అసలు దీని గురించి కొన్ని మాట్లాడదాం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే పిరికి వాళ్ళు నా రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పాడు. పిరికితనం దేవునిలో మనం ఉండేటప్పుడు పిరికితనం ఉండకూడదు. పిరికితనం ఉన్నదా మనం దేవునిలో ఎదగలేము. ఈ పిరికితనం గురించి చాలా దగ్గరలో ప్రభువు చెప్పాడు. పేతురు గారు ప్రభువు అంటే కొంతమంది జనాలు కొండ ప్రక్కన ఉంటనగా సముద్ర తీరమున అలాగా ఉంటుండగా నీటి మీద నుంచి ఒక మనిషి నడుచుకుని వచ్చేస్తాను. అది చూసి అదుగో భూతం, అదుగో ఇది హా హా అని కంగారు పడతాను. అయితే ఆ నడిచిన వారు ఎవరు కాదు, యేసు ప్రభు. వీళ్ళు కంగారు పడుతున్నారు. అది పేతురు చూశారు. యేసు ప్రభుని గమనించి ఆ నీటి మీద నేను కూడాను నడుస్తానని అన్నారు. సరే నడవమని చెప్పగాను ప్రభువు వైపు అలా చూస్తూ ఈయన నడిచాడు. కానీ అటు ఇటు చూసి భయపడ్డాడు. ఆ వెంటనే మునిగిపోయాడు. ఇదేంటంటే దేవుని వైపు చూసి మనం నడిస్తే ఆయన నడిచే దారిలో మనం నడవగలం. ఆయన నుండి రాజ్యంలోకి మనం వెళ్ళగలం. ఆయనతో మనం కూడా నడవగలం. నడిపించాడు ప్రభువు. ఈయన ఏం చేశాడంటే నడుస్తూ ఏం చేశాడంటే క్రిందకు చూసి భయపడిపోయాడు. ఆయన నడవగలనా లేదా ఏమైపోతానో అరుచుకున్నాడు. అలాగే ఈ రోజుల్లో దేవుని గురించి ప్రభువుని నమ్ము మంచిదే అని చెప్తే మా కుటుంబం ఏమంటారో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో అని భయపడిపోతున్నారు. జీవితం చాలా చిన్నది. మన జీవితం ఈ చిన్న జీవితంలో ఎప్పుడు మనం శనిపోతాం. నీటి బుడగ లాంటిది మన జీవితం. ఎప్పుడు మన బుడగ ఆగిపోతాం, మన శనిపోతామో తెలియదు. మనిషి జీవితం అడవిలో గడ్డి పువ్వు లాంటిది అని యాకోబు పత్రికలో చెప్పాడు. అడవిలో వికసించినది గడ్డి పువ్వు లాంటిది. అప్పుడే మొలిసి, అప్పుడే వికసించి, అప్పుడే మాడిపోద్ది. రేపు ఉదయానికి ఆ పువ్వు ఉండదు. మనిషి ఈ రోజుని చూసినట్టు రేపు కనబడట్లేదు. అయితే ఏంటి, పిరికి వాళ్ళు నా రాజ్యంలోకి రారు అన్నాడు. కొన్ని దగ్గర చాలా దగ్గర చెప్పాడు. 12 సంవత్సరాలు బట్టి ఉన్న జబ్బు ఉన్న సమర స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ, క్యాన్సర్ అనమాట. అప్పుడులో క్యాన్సర్కి వ్యాధి నుండి మెడిసిన్స్ సరిగ్గా ఉండేది కాదు. యేసు ప్రభు స్వస్థపరుస్తానని సంగతి తెలిసి చాలా దూరం నుంచి ఆమె వచ్చేసింది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంది. ఆమె అలాగ చూసుకుంటే ఆయన ప్రజలకు ప్రకటించుతూ ముందుకు నడుచుకునే వెళ్తున్నాడు. అలాగా వెనక వైపు చూడలేదు, అలా వెళ్ళిపోతున్నాడు ప్రకటించుకుంటూ. ఈమె భయపడి ఆయన వస్త్రం సొంగు పట్టుకుందనా అని ఆలోచన ఇవిడికి వచ్చింది. పట్టుకుంది. ప్రభు ఇటు వెనక్కి చూడకొన్నే, కుమారి నువ్వు ధైర్యంగా ఉండము, నీ శ్వాసమే నీకు స్వస్థపరచును అని చెప్పాడు. వెంటనే ఆవిడ రచ్చరామ కలిసి తిరిగి మొత్తం జబ్బంతా అన్నీ తగ్గిపోయి హ్యాపీగా సంతోషంగా నడవగలిగింది. గెంతులేసి నడిచింది. కారణం ఏంటంటే భయపడవద్దు అన్నాడు. కుమారి నువ్వు భయపడవద్దు అని. మనిషి భయపడితే అక్కడికి అలాంటి ఏమీ చేయలేడు. ఒక వ్యాపారానికి కానీ, ఒక జాబు కానీ, ఉద్యోగం వచ్చినా నేను చెయ్యగలనో లేదు, ఈ పని నాకు వచ్చింది అని అంటారు. ప్రారంభించాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ముందు అడిగేసి ప్రారంభించాలి. అంతే ధైర్యం. నేను చిన్నప్పుడు నూతిలో నేర్చుకోవాలనుకునేవాడు. ఆ నూతిలో భయపడిపోయాడు. నువ్వుని చూసేసరికి ఎప్పుడు నేర్చుకోవాలనిపించేది. నేను భయపడిపోయాను. పొలంలో ఉండేవాడు. పొలంలో తెలిసిన ఆయన వచ్చాడు. ఏరాలా చూస్తా నూతి వైపు, ఈత కొడతావా డౌనా నేను. దూకిరా అన్నాడు. అమ్మో చచ్చిపోతున్నాను నన్ను. మొట్టమొదట నువ్వు ఏంటంటే భయం ఉండకూడదు, నువ్వేది నేర్చుకోలేను, భయపడకువా అన్నాడు. సరే అని దూకిసాను నేను. వెంటనే మునిగిపోతున్నాను. వెంటనే ఆయన నాకు నడుము పట్టుకొని, అప్పుడు మొలతాలు ఇవి ఉంటాయి కదా, పట్టుకుంటూ చిన్న కుర్రాడు పట్టుకుంటూ ఇలా లాగాడు మీద పట్టుకున్నాడు. చెయ్యి కొంతాం, ఆయనకి ఈతొచ్చు కదా, నేను చిన్నోడిని కాబట్టి నేర్పుతామని సంతోషంగా. ఆయనకి తెలుసు అది దూకుతాడు, మనమే శనిపు, కానీ ధైర్యం ఉండాలి. దూకాను. అప్పుడు మునిగిపోతాను. కాలు ఎలా అనరా బాబు అన్నాడు, చేతులు ఎలా అనరా అన్నాడు. నన్ను పట్టుకున్నాడు. నడుము దగ్గర మొలతాడే పట్టుకొని కాలు చేతులు ఎలా అంటే ఏ విధంగా అలాగంటే వచ్చేసింది. అక్కడి నుంచి నేను ధైర్యంగా రోజు దూకేస్తాను. నేను నూతుల్లో స్నానం చేసినప్పుడు ఎండాకాలంలో ఆ పొలంలో. అంటే ఇక్కడ ఏంటంటే ధైర్యం కోల్పోతే ఎందుకు పనికిరాడు. ప్రభు అందుకే
ఆకాశ పక్షులు చూడుము, అవి విత్తనాలు వేసుకొనవు, ఎత్తువు, కోయవు, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదు, వాటికి మాటలు కూడా రావు. అంటే ఏంటంటే ఆకాశ పక్షులు ఉంటాయి, అవి ఎక్కడ ఫలాలు, సీతాఫలం ఫలాలు అవన్నీ గింజలు దేవుడు వేస్తాడు, కొండల మీద మనం వేయలేదు మొక్కలు, ఆ పండ్లు తిని బతుకుతాయి. వ్యవసాయం కూడా చెయ్యు కేవలంగా, కానీ అవి యాభై బ్రతుకుతున్నాయి కదా. మీరైతే విత్తనములు వేస్తున్నారు, పొలం పండిస్తున్నారు, పొలాల్లో అన్ని విధాలైన సదుపాయాలు చేసి పంటలు పండించి తెలివితేటలు మీకు ఉన్నాయి కదా. మీరెందుకు రేపటి గురించి భయపడతారు? రేపటి గురించి మీరు చింతించకండి. ఏ పూట కీడ ఆ పూటకి చలనం, ఈవెలు వచ్చింది ఈవెలు సంతోషించండి అన్నది. దేనికైనా సరే ఏంటంటే భయం అనేది చాలా భయంకరం. అది సాతానికి ఉండాలి, ఇది గెలవనోనికి ఉండాలి. వాళ్ళు ఎందుకు గెలుపు నివ్వదు, భయం, ధైర్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ.